ఘటోత్కచుడు ఎలా జన్మించాడు, అసలు ఘటోత్కచుడి తల్లిదండ్రి ఎవరో తెలుసుకుందామా? ఈ విషయాలు తెలియాలంటే మనం మహాభారతం పార్ట్ 25 వినాల్సిందోనండోయ్. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ గీత. భీముడు తన తల్లిని మెడ మీద, నకుల సహదేవుల్ని తొడల మీద ఎక్కించుకొని ధర్మార్జునులను తన బాహువులతో తీసుకుని వెళ్ళాడు. ఇలా చాలా దూరం పయనించిన తర్వాత వారందరూ అలసిపోయి ఒక వృక్ష ఛాయలతో మిశ్రమించి గాఢ నిద్రలో మునిగిపోయారు. దగ్గరలో ఉన్న ఒక వృక్షం మీద హిడింబి అనే రాక్షసి తన సోదరుడైన హిడింబుడనే రాక్షసుడితో నివసిస్తూ ఉన్నది. ఆహారం కోసం వెతుకుతూ వెళ్తూ ఉండగా హిడింబుడికి సమీపంలో మానవుల వాసన పసిగట్టాడు. హిడింబిని పిలిచి ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోమన్నాడు. ఆమె మానవుల వాసన అనుసరించి వెళ్తూ ఒక చెట్టు నీడను నిద్రిస్తున్న పాండవులను చూసింది. దృఢకాయుడు ఆజానుబాహుడైన భీముడిని చూసి వెంటనే ప్రేమలో పడిపోయింది. అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే తీవ్ర వాంఛ కలిగి ఒక అందమైన యువతిగా మారింది. భీముణ్ణి ఆకర్షించడానికి ముసిముసి నవ్వులు నవ్వుతూ వచ్చింది. అతన్ని సమీపించి, అయ్యా మీరెవరు? ఈ అడవి మా అన్న హిడింబుడు అని మీకు తెలియదా? నరమాంస భక్షుడైన అతడు మిమ్మల్ని చూస్తే వెంటనే పట్టి తినేస్తాడు. కానీ నేను నిన్ను వివాహం చేసుకోవాలని ఆశిస్తున్నందువల్ల నిన్ను కాపాడాలనుకుంటున్నాను అన్నది హిడింబి. అంతలో హిడింబుడు తన సోదరుని వెతుక్కుంటూ వచ్చి పాండవులను చూశాడు. భీమ హిడింబుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. చాలా కాలం పోరాడిన తర్వాత భీముడు హిడింబుణ్ణి చంపివేశాడు. ఇప్పుడు నిరాశ్రాయులైన హిడింబి కుంతీదేవిని తనకు భీమునితో వివాహం చేయమని బ్రతిమిరాలింది. ఆమె మాటలకు కరిగి తుదకు భీమునితో హిడింబిని వివాహం చేసుకోమని చెప్పింది. భీముడు తల్లి మాటలను శిరసా వహించాడు. కాలక్రమేణా వారికి ఘటోత్కచుడనే కుమారుడు కలిగాడు. కొన్ని రోజుల తర్వాత పాండవులు హిడింబిని ఘటోత్కచుడిని వదిలి ముందుకు బయలుదేరారు. మేమిరువులం మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఎప్పుడైనా సరే మమ్మల్ని తలుచుకున్న మరుక్షణమే మీ ముందు ఉంటాము, మీకు సహాయం చేస్తాము అన్నాడు హిడింబి ఘటోత్కచుడు. ఈ విధంగా ఘటోత్కచుడు జన్మించాడు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.